హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. దానికైతే ముందు పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకున్నాము. ఇక్కడ కప్ చూసారు కదా, ఆ కప్ అనేది మీరు ఏదైతే కప్ తీసుకుంటారో ఆ కప్ ఈ రెసిపీ అంతా మెయింటైన్ అవ్వాలి. ఆ కప్తో ఒక కప్ బియ్యం తీసేసుకొని దాన్ని వాష్ చేసుకొని ఇందాక వేయించుకున్న పెసరపప్పుని మిక్స్ చేసి విజిల్ పెట్టుకోవాలి. వాటర్ అయితే ఆ కప్తో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. విజిల్ పెట్టుకున్నాము. అండ్ అది ఉడికేలోపు ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి బాగా కాగిన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. మేమైతే ఇక్కడ కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చేలాగా వేయించుకున్నాము. దీని తర్వాత మన విజిల్ వేసింది అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, రైస్ అలా కుక్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి పాకం రెడీ చేసుకోవాలి. ఇందాక తీసుకున్న కప్తో 1 కప్ బెల్లం, 2 కప్పుల వాటర్ పోసేసుకొని బాగా ఈ కన్సిస్టెన్సీ కనిపించే కన్సిస్టెన్సీ వచ్చేదాకా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ బెల్లం పాకాన్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకొని అండ్ స్మెల్ కోసం యాలకులు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్, పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటే మన చక్కెర పొంగలి రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.